తెలుగుదేశం రెబల్ మీసాల గీత విజయనగరంలో ఆమెకు గ్లాస్ గుర్తు కేటాయించారు. అలాగే జగ్గంపేట పాఠం శెట్టి సూర్యచంద్ర జనసేన రెబల్, మరి ఆయనకి గ్లాస్ గుర్తు. దీని మీద ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రత్యేకించి కూటమి అయితే కొంత వరీడిగా కనిపిస్తుంది. అంటే ఒకవేళ ఈ స్వతంత్రులకి ఇది కేటాయించినంత మాత్రాన దాన్ని చూసి వాళ్ళు జనసేన అభ్యర్థులని ఖచ్చితంగా భావించి ఓటు చేసే వ్యవహారం అయితే ఈసారి ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత నష్టం కలగచ్చు అనే ఒక అనుమానం అయితే వస్తుంది. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్తే డాక్టర్ గారు. అలాగే సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. అలాగే రవికిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఇంకా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఇది మనం ముందు నుంచి సందేహిస్తూ వస్తున్న విషయమే. ఎందుకంటే ఎట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ గుర్తుల కేటాయింపు అనేది జరగచ్చు. రిటర్నింగ్ ఆఫీసర్స్ని పాలక పక్షం ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. గాజు గ్లాస్ గుర్తు అనేటువంటిది జనసేనకి కామన్ సింబల్ గా ఎలక్షన్ కమిషన్ కేటాయించారు. కామన్ సింబల్ జనసేనకి ఎన్ని సీట్లలో వాళ్ళు పోటీ చేస్తే అన్ని సీట్లలో మాత్రమే కామన్ సింబల్ ఉంది. మిగతా చోట్ల అది ఓపెన్ సింబల్ గా ఉంటుంది. అది ఎవరికైనా దాన్ని కేటాయించేదానికి అవకాశం. ఎందుకు అని అంటే జనసేన పార్టీ ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే, గుర్తింపు ఉన్నటువంటి పార్టీ కాదు ఎన్నికల కమిషన్ దగ్గర. కాబట్టి ఇప్పుడు 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో గాజు గ్లాస్ గుర్తు జనసేనకు కేటాయిస్తారు. మిగతా చోట్ల వేరే పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే జనసేన రెబల్స్ కానివ్వండి, ఎవరు పోటీ చేసినా సరే ఓపెన్ సింబల్స్ లో ఉండేటువంటి గాజు గ్లాసుని ఎవరైనా కోరుకునేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా మిగతా వాళ్ళందరూ కూడా గాజు గ్లాసు వచ్చేదానికి అవకాశం. దీనివల్ల ప్రధానంగా సమస్య ఎవరికి వస్తుంది అని అంటే, నేను అనుకుంటున్నాను జనసేన పార్టీకి ఈ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండబోదు అని నేను అనుకుంటున్నాను. కానీ జనసేనకు మిత్రులైనటువంటి బీజేపీకి, తెలుగుదేశానికి ఖచ్చితంగా ఈ సమస్య ఉండవు. ఎందుకు జనసేనకు ఎందుకు సమస్య ఉంటుందంటే, జనసేన పోటీ చేసే చోట జనసేన గాజు గ్లాస్ గుర్తు వాళ్ళకి అవసరం, మిగతా వాళ్ళకి ఎవరికి రాదు. మరి మిగతా చోట్ల బీజేపీ పోటీ చేసే చోట్ల అక్కడ గాజు గ్లాసు వేరే వాళ్ళకి రావచ్చు. మరి ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ జన సైనికులు ఇక గాజు గ్లాసు మందే అని చెప్పేసి జనసేన గాజు గ్లాసు వేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా బీజేపీ రాష్ట్రం. ఇప్పుడు తెలుగుదేశం 144 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా వాళ్ళు పోటీ చేసే పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ కూడా గాజు గ్లాసు గుర్తు వేరే వాళ్ళకు కేటాయించేదానికి అవకాశాలు ఉండొచ్చు. దాని ద్వారాగా మరి తెలుగుదేశం పోటీ చేసేటువంటి ఆ స్థానాల్లో జన సైనికులు ఎవరైనా సరే గాజు గ్లాసు కింద వేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నష్టపోయేదానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ రాజ్యాంగము ఎంత చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఇది ప్రత్యేకంగా ఎన్నికల కమిషను ఇది వాళ్ళకి కేటాయిస్తుంది వీళ్ళకి కేటాయిస్తుంది అని అనడానికి ఏం లేదండి. అది ఓపెన్ సింబల్, ఎవరైనా దాన్ని కోరుకోవచ్చు, ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది. అంటే ఒకవేళ ఎక్కువ మంది కోరుకుంటే డ్రా తీసే అవకాశం ఉందా అండి? ఖచ్చితంగా డ్రా తీస్తారు. అదే మామూలుగా అయితేనేమో ఓపెన్ సింబల్స్ విషయంలో ఇప్పుడు జనసేన గాజు గ్లాస్ ఎలా వచ్చింది, ఫస్ట్ ఎప్పుడైతే ఈ ఓపెన్ సింబల్స్ రిలీజ్ చేశారో దాంట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. జనసేన ముందు అప్లికేషన్ పెట్టుకున్నది కాబట్టి జనసేనకి కామన్ సింబల్ కింద గాజు గ్లాస్ ఇచ్చారు. దాని మీద రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అని మేడా శ్రీనివాస్ రాజమండ్రి సంబంధించిన ఒక లాయర్ కోర్టు కూడా వెళ్ళినటువంటి విషయాన్ని మనం చూసాం. కోర్టు కూడా ఏం చెప్పింది, జనసేన వాళ్ళు ముందే అడిగారు ఎలక్షన్ కమిషన్ ని, కాబట్టి వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కింద వాళ్ళకి ఇచ్చామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. అందుకని ఆ కేసుని కొట్టు వేసింది హైకోర్టు. మరి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే గాజు గ్లాస్ కు సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా ఓపెన్ సింబల్ గా వేరే వాళ్ళు అడిగితే వాళ్ళకి కేటాయించేదానికి అవకాశం. అయితే ఇక్కడ ఏమిటి అని అంటే, అప్లై చేసే దాంట్లో నాకు తెలిసి అభ్యర్థి ఏమి గుర్తు కావాలి అనేటువంటి దాని మీద ఆప్షన్స్ అడుగుతారు. ఆ ఆప్షన్స్ అడిగేటువంటి దాంట్లో గాజు గ్లాసు గిన వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళకి కేటాయించాలా లేదనేటువంటి వాళ్ళ మీద ఎలక్షన్ అధికారులు నిర్ణయించి ఇచ్చేదానికి అవకాశం. ఇప్పుడు గాజు గ్లాసు మీరు ఎవరికి ఇవ్వద్దు, లేదంటే గాజు గ్లాసును పోల్చినటువంటి
బకెట్, లేక ఇందాక పెన్ స్టాండ్, పెన్ స్టాండ్. ఇలాంటివి ఏవో ఉన్నాయి. ఇవ్వద్దు అని అంటే కుదిరే పని కాదు, అవి ఓపెన్ సింబల్స్ లో ఉన్నాయి. కాబట్టి వాటిని కేటాయించడంలో ఎన్నికల కమిషన్ లో అధికారుల కుట్ర ఉంది. ఇలాంటి అంటే మాత్రం నేనేమంటాను అంటే, ఇప్పుడు ఎన్నిక కమిషన్ కి సంబంధించినటువంటి ఈ అధికారులు, ఎన్నికల విధుల్లో ఉండేటువంటి అధికారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉద్యోగులే ఉంటారు, అధికారులే ఉంటారు, కాదంటారు. కానీ ఎవరి పరిధిలో పనిచేస్తారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో పనిచేయరండి. ముఖ్యమంత్రి ఇప్పుడు మన పరిపాలన జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ ఆధీనం. అందుకనే కదా కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయండి, ఐఏఎస్ బదిలీ చేయండి అంటే బదిలీ చేస్తుంది ప్రభుత్వం కదా. జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో లేదు ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులకు సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు. మరి నిజంగానే వాళ్ళ యొక్క ప్రభుత్వమో లేదా కేంద్ర ప్రభుత్వమో వాళ్ళ యొక్క ప్రమేయమో వాళ్ళ ప్రభావం ఉంది అని అనుకోండి, కేంద్ర అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? బీజేపీ అధికారం. బీజేపీతో తెలుగుదేశం పొత్తులో ఉంది, జనసేన పొత్తులో ఉంది. మరి జనసేన పొత్తులో ఉంటే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కి చెప్పి జనసేనకు అనుకూలంగా పనిచేయమని చెప్తారు తప్ప జనసేనకు వ్యతిరేకంగా పనిచేయమని చెప్పరుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు మోడీ తెలుసు, నాకు అమిత్ షా తెలుసు అని, వీళ్ళందరూ నాకు పై అధికారులు పైన బీజేపీ పెద్దలందరూ తెలుసు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ మరి పవన్ కళ్యాణ్కి సహకరిస్తారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడు కింది స్థాయి అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, మా మీద కుట్రలు చేస్తున్నారు, మా గాజు గ్లాసు గుర్తుకు సంబంధించిన పోలిన పెన్ స్టాండ్ ఇస్తున్నారు, ఇలాంటి అదనంగా పత్రాలని చేర్పిస్తున్నారు పిఠాపురంలో. ఇవన్నీ అధికారులు ఎందుకు చేసేదానికి అవకాశం ఉంటుంది? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఎలక్షన్ కమిషన్ కి ఆ విధంగా ఆదేశాలు ఇచ్చి వాళ్ళు ఏమైనా బెదిరిస్తే చేసేదానికి అవకాశాలు ఉంటాయేమో, లేకపోతే అలాంటి అవకాశాలు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. మరి ఇవంతా రాజ్యాంతం అంతా కూడా కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాలుగా మాత్రమే ఉంటాయని, ఇది ఎంత మేరకు నిలబడితే నేను చెప్పలేను. ఖచ్చితంగా గాజు గ్లాసుకు సంబంధించినటువంటి అంశం కూటమికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు మంగళగిరిలో చూడండి, అక్కడ రావు సుబ్రహ్మణ్యం అనేటువంటి వాళ్ళ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. అక్కడ జనసేన పార్టీ పోటీ చేయటం లేదు. అదే విధంగా ఇప్పుడు అక్కడ పోటీ చేసేటువంటి గాజు గ్లాస్ గుర్తుకి మరి జన సైనికులు ఓటేశారు అనుకోండి, మిత్రపక్షంగా ఉన్నటువంటి నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అలాగే నాకు తెలిసి అయితే జనసేన పోటీ చేయనటువంటి 121 మినహా, అదే 21 అసెంబ్లీలు మినహా, 2 పార్లమెంట్ మినహా అన్ని చోట్ల గాజు గ్లాస్ గుర్తు ఎవరో ఒకరికి, ఏదో ఒక చిన్న పార్టీకో లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులకో కేటాయించేదానికి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి మాత్రం స్పష్టం. దీంట్లో కుట్రలో కుతంత్రాలు ఉంటాయని మాత్రం నేను అనుకోవటం. రైట్. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి కీర్తన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి కీర్తన్ గారు. సో సమస్య ఏంటంటే, మీకు మీ మిత్రపక్షాలైన బీజేపీ తెలుగుదేశానికి ఈ ఇబ్బంది ఏర్పడింది. అయితే ఒక చోట అయితే మీ రెబల్కే జగ్గంపేటలోను పాటంశెట్టి సూర్యచంద్ర గారికి వారికి